భూ సర్వే అనేది రైతులకు అత్యంత ముఖ్యమైనటువంటి ప్రక్రియ. భూమి హద్దులు నిర్ధారించుకోవడానికి, వివాదాలు పరిష్కరించుకోవడానికి, అలాగే తమ యొక్క హక్కులను రక్షించుకోవడానికి రైతులు ప్రభుత్వ సర్వేయర్లను సేవలను ఆశ్రయిస్తారు. అయితే ప్రస్తుతం భూ సర్వే చేయించుకోవాలంటే రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే ఆరోపణ వినిపిస్తుంది. ఎకరానికి ₹1000 డిమాండ్ చేయడం, టిప్ అండ్ పంచనామా, అసిస్టెంట్ ఖర్చులు, వీటి పేరుతో అదనపు వసూలు చేయడం, డబ్బులు ఇవ్వకపోతే నెలల తరబడి పెండింగ్ లో ఉంచడం వంటి విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అంతేకాకుండా పలుమార్లు సర్వేయర్లు లంచాలు తీసుకుంటూ ఏసీబీకి కూడా చిక్కుతున్నారు. అసలు రైతులు భూమి యొక్క సర్వే కోసం ఎంత చెల్లించాలి, సర్వేయర్లు డబ్బులు అడిగితే ఏం చేయాలి, లంచం డిమాండ్ చేస్తే ఎక్కడ ఫిర్యాదు చేయాలి, ఈ యొక్క అంశాలన్నింటిని గురించి కూడా ఈ వీడియోలో పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. మీకు లాలెన్స్ టీవీ వీడియో ఉపయోగపడుతున్నాయి అనుకుంటే మీరు మాకు సపోర్ట్ కూడా చేయవచ్చు. ప్రతి వీడియో కింద కనిపించే థ్యాంక్స్ బటన్ పై క్లిక్ చేస్తే మీకు నచ్చిన అమౌంట్ ద్వారా సపోర్ట్ చేయవచ్చు. అలాగే జాయిన్ బటన్ పై క్లిక్ చేసి కూడా మన ఛానల్లో మెంబర్ గా చేరవచ్చు. మీ సపోర్ట్ వల్ల ఛానల్ గ్రోత్ ఎంతగానో పెరుగుతుంది. మరిన్ని లీగల్ వీడియో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. మీరు ఒకసారి ఆలోచించండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. చెయ్యి తడిపితేనే భూ సర్వే. వ్యవసాయ భూములు సర్వే కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సర్వేయర్లు అధికారిక ఫీజులతో పాటు అదనంగా లంచాలు డిమాండ్ చేస్తున్నారని రైతులు చెబుతున్నారు. ఎకరానికి కనీసం 10,000 వరకు డిమాండ్ చేస్తూ డబ్బులు చెల్లించకపోతే సర్వే చేయడంలో జాప్యం చేస్తున్నారని ఆరోపణలు కూడా వస్తున్నాయి. రెండో విషయానికి వస్తే ఎకరానికి 10,000కు పైగా డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తుంది సర్వేయర్లు. రైతుల యొక్క భూములు సర్వే కోసం సర్వేయర్లను ఎకరానికి 10,000 నుంచి మరింత ఎక్కువ మొత్తాలను డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. భూమి యొక్క విస్తీర్ణం, సర్వే నెంబర్ల యొక్క సంఖ్య పెరిగే కొద్దీ ఈ యొక్క మొత్తం డబ్బులు కూడా పెరుగుతుందని రైతులు వాపోతున్నారు. భూమి హద్దులు సరిగా చూపించారేమోనన్న భయంతో రైతులు అడిగినంత డబ్బులు చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మూడో విషయానికి వస్తే టిప్ అండ్ పంచనామా, అసిస్టెంట్ల ఖర్చుల పేరుతో వసూలు చేస్తున్నారు సర్వేయర్లు అంటూ మనకు సమాచారం. అంటే సర్వే ప్రక్రియలో టిప్ అండ్ భూ మ్యాప్, పంచనామా, అసిస్టెంట్ ఖర్చులు, భోజనాలు, రవాణా ఖర్చుల పేరుతో రైతుల నుంచి అదనపు డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. ముందుగా కొంత మొత్తం తీసుకొని మిగతా డబ్బులు చెల్లించిన తర్వాత మాత్రమే పంచనామా నివేదిక అందిస్తున్నారని రైతులు చెబుతున్నారు. నాలుగో విషయానికి వస్తే లంచం ఇవ్వకపోతే పెండింగ్ లో దరఖాస్తులు. అంటే లంచం ఇవ్వడానికి నిరాకరించినటువంటి రైతులు వారి యొక్క దరఖాస్తులు నెలల తరబడి పెండింగ్ లో పెడుతున్నారని ఆరోపణలు కూడా ఉన్నాయి. సాంకేతిక సమస్యలు ఉన్నాయని, పురుగు భూమికి సంబంధించినటువంటి యాజమానులే లేదని, రికార్డులు సరిగ్గా లేవని కారణాలు చెబుతూ సర్వే ప్రక్రియను ఆలస్యం చేస్తున్నారని రైతులు నివేదిక అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఐదో విషయానికి వస్తే హద్దులు తప్పుగా చూపిస్తున్నారనే భయం. అంటే తాము అడిగినంత డబ్బు ఇవ్వకపోతే భూమి హద్దులు తప్పుగా చూపించే అవకాశం ఉందని ఆ భయంతో రైతులు లంచాలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. రికార్డులను మార్చి ఇతరుల ప్రయోజనం కలిగిస్తున్నారేమోనన్న అనుమానం కూడా రైతులలో వ్యక్తమవుతుంది. ఆరో విషయానికి వస్తే లైసెన్స్డ్ సర్వేయర్ల యొక్క వినియోగం ఎలా ఉందంటే రాష్ట్ర ప్రభుత్వం సర్వేయర్ల కొరత తీర్చేందుకు వేలాది మంది లైసెన్స్డ్ సర్వేయర్లను ఎంపిక చేసి శిక్షణ ఇచ్చింది. అయితే ప్రభుత్వం భూభారతి మ్యాప్ ఆధారిత రిజిస్ట్రేషన్ పరిమిత స్థాయిలో ఉండటంతో వీరిలో చాలా మంది ఖాళీగా ఉన్నారు. కొందరు మండల సర్వేయర్లు వీరిని తమ యొక్క అసిస్టెంట్లుగా, మధ్యవర్తులుగా ఉపయోగిస్తున్నట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. ఏడో విషయానికి వస్తే ఏసీబీకి చిక్కుతున్నటువంటి సర్వేయర్లు ఎలా ఉంది అంటే సర్వేయర్లు లంచాలు తీసుకుంటూ పలువురు సర్వేయర్లు అవినీతి నిరోధక శాఖ ఏసీబీకి కూడా చిక్కుతున్నారు. రైతు నుంచి భూమి సర్వే కోసం భారీ మొత్తం డిమాండ్ చేసి డబ్బులు స్వీకరిస్తున్నట్టు సమాచారం. స్వీకరిస్తున్నటువంటి సమయంలో అధికారులు వారికి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడుతున్నారు. ఇలా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి చిక్కినటువంటి సంబంధిత జిల్లాలో ఉన్నటువంటి మండలాల అధికారులు కూడా పట్టుబడ్డారు. మనం ఒక్కొక్కటిగా చూద్దాం. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం 3 ఎకరాల భూమి సర్వే కోసం రైతు నుంచి 25,000 లంచం డిమాండ్ చేసినటువంటి మండల సర్వేయర్ గారు ఏసీబీకి చిక్కడం జరిగింది. ఈ వ్యవహారంలో 2 లైసెన్స్డ్ సర్వేయర్లు మధ్యవర్తుల్లాగా వ్యవహరించినట్లు సమాచారం తెలిసింది. ఈ విషయం తెలిసిన తర్వాత 25,000 రూపాయలతో పట్టుబడడం జరిగింది ఆ యొక్క వ్యక్తి. మరో విషయానికి వస్తే గద్వాల జిల్లాలో లంచం కేసు ఎలా నమోదైందంటే 2026 మే 26 రోజున గద్వాల
జిల్లా వడ్డేపల్లి మండలంలో సర్వేయర్ 10,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఈ యొక్క భూమి సర్వే కోసం రైతు నుంచి మొత్తం డిమాండ్ చేసినట్లు అధికారులు చెప్పారు. దాంతో పాటుగా సిరిసిల్ల జిల్లాలోని సర్వేయర్ అరెస్ట్ అయ్యారు. ఎలా అంటే రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో 3 ఎకరాల భూమి సర్వే కోసం మండల సర్వేయర్ ని కలవగా 20,000 లంచం తీసుకుంటూ ఆయన పట్టుబడడం జరిగింది. ఈ కేసులో సర్వేయర్ తో పాటు మధ్యవర్తిగా వ్యవహరించినటువంటి లైసెన్స్డ్ సర్వేయర్ ను కూడా అధికారులు అరెస్టు చేయడం జరిగింది. మరో విషయానికి వస్తే ఎల్లారెడ్డిపేటలో కూడా ఘటన జరిగింది. గత ఏడాది ఎల్లారెడ్డిపేట మండలంలో భూ సర్వే కోసం రైతు వద్ద 15,000 రూపాయలు లంచం తీసుకుంటూ మండల సర్వేయర్ ఏసీబీ అధికారికి రెడ్ హ్యాండెడ్ గా చిక్కుకోవడం జరిగింది. దాంతో పాటుగా నిర్మల్ జిల్లా డెమార్కేషన్ కేసు. నిర్మల్ జిల్లాలోని ఒక రైతు తమ యొక్క భూమి డెమార్కేషన్ పంచనామా పత్రాలు అందించేందుకు 15,000 రూపాయలు లంచం తీసుకుంటూ సర్వేయర్ ఏసీబీకి చిక్కడం జరిగింది. మరో విషయం వనపర్తి జిల్లాలోని ఓఆర్సీ కేసు. అది ఎలా అంటే వనపర్తి జిల్లాలోని ఆక్యుపెన్సీ రైట్స్ సర్టిఫికేట్ ఓఆర్సీ కోసం పంచనామా నివేదిక ఇవ్వడం కోసం రెవెన్యూ ఇన్స్పెక్టర్ 40,000 లంచం తీసుకుంటూ కొత్తపేట మండలం సర్వేయర్ ఏసీబీకి చిక్కడం జరిగింది. అయితే భూమి సర్వే అనేది రైతుల యొక్క హక్కు. అయితే ప్రభుత్వం నిర్ణయించినటువంటి అధికారిక రుసుము తప్ప అదనంగా ఎలాంటి డబ్బు చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. ఎవరైనా సర్వేయర్ లేదా ఇతర అధికారులు లంచం డిమాండ్ చేస్తే వెంటనే ఏసీబీకి ఫిర్యాదు చేయాలి. రైతులు తమ యొక్క హక్కులపై అవగాహన పెంచుకొని అవినీతికి వ్యతిరేకంగా ముందుకు రావాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, భూ సర్వే అనేది రైతు యొక్క హక్కు. ప్రభుత్వం నిర్ణయించినటువంటి అధికారిక రుసుము తప్ప అదనంగా ఎలాంటి డబ్బు చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. అయినప్పటికీ కూడా కొందరు అధికారులు లేదా మధ్యవర్తులు అక్రమంగా డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు పలు కేసులు కూడా నమోదవుతాయి. రైతులు భయపడకుండా సంబంధిత అధికారులకు లేదా ఏసీబీకి ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. రైతుల యొక్క హక్కుల గురించి అవగాహన కలిగి ఉండడం, అవినీతిని ప్రశ్నించడం, చట్టబద్ధమైనటువంటి మార్గాలలో పోరాటం ప్రతి పౌరుడి యొక్క బాధ్యత. రైతులు ఐక్యంగా ఉండి తమ యొక్క హక్కులను కాపాడుకుంటేనే ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట పడుతుంది. ఒక రైతు భూమి సర్వే చేయించుకోవాలంటే ఏ ఒక్కరికి కూడా చిల్లి గవ్వ చెల్లించాల్సిన అవసరం లేదు. ఒకవేళ ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటే తప్పకుండా తమ యొక్క రసీదు తన వెంట పెట్టుకోవాలి. ఆ సర్వేకి కట్టినటువంటి రుసుము ఏదైతే ఉందో ఆ యొక్క రసీదు మన వద్దనే ఉంచుకోవాలి. మనకు రసీదు ఏ వ్యక్తి అయినా ఇవ్వట్లేదు అని అంటే అది లంచంగా మనం పరిగణించుకోవచ్చు. ఎవరైనా సరే లంచం డిమాండ్ చేస్తే మీ దగ్గరలో ఉన్నటువంటి ఏసీబీ అధికారులకు కానీ లేదంటే వారితో పాటు పై అధికారులకు కానీ ఫిర్యాదు చేయవచ్చు విత్ ప్రూఫ్ తో. ఇప్పటి వరకు ఈ వీడియోలో మనం సర్వే ఎందుకు చేయించుకోవాలి, సర్వే ఎవరెవరు చేస్తారు, ఒకవేళ లంచం ఎవరైనా డిమాండ్ చేసినట్లయితే ఎవరికి ఫిర్యాదు చేయాలి, ఎందుకు ఫిర్యాదు చేయాలి అనే విధి విధానాలు విషయాల అన్నిటి గురించి ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కదా. ఈ సమాచారం మీకు ఉపయోగపడితే వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. దాంతో పాటుగా భూమి రెవెన్యూ చట్టాల అంశాలపై అవగాహన మరిన్ని ఉపయోగకరమైనటువంటి వీడియోల కోసం మన లాలెన్స్ టీవీని సబ్స్క్రైబ్ కూడా చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే ప్రతి పెట్టినటువంటి పోస్ట్ మీకు చేరాలంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం తప్పనిసరి. మన లాలెన్స్ టీవీలో ఉన్నటువంటి వీడియోలు చూడడం వల్ల మీకు ఎంతో అవగాహన ఆలోచన వస్తుంది. అవసరమైతే మన లాలెన్స్ టీవీలో జాయిన్ కూడా కావచ్చు. ఇలాంటి మరొక అవేర్నెస్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ కొంగంటి రాజు ఫ్రమ్ లాలెన్స్ టీవీ నుండి. థ్యాంక్ యూ.